ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 years ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్ మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం. ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత